జాతీయ స్థాయిలో కామారెడ్డి జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ బొంపల్లి భవానీ జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. వచ్చే నెల 5న ఢిల్లీలో జరిగే గురు పూజోత్సవ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోనున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రాక్టికల్ విధానంలో బోధించడంతో పాటు డిజిటల్ మాధ్యమాలను ఉపయోగిస్తూ విద్యను అందిస్తున్నారేమే. బాలికలకు సామాజిక అంశంపై అవగాహన కల్పిస్తూ వారి సమస్యలపై ఎప్పటికప్పుడు బోధిస్తున్నారు. గతేడాది రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్న భవానీ ఈసారి జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి ఏకైక టీచర్గా ఎంపికయ్యారు. భవానీ ఎంపికపై విద్యార్థులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 3648. వెరీ గుడ్. అందరికీ నమస్కారం. నా పేరు బొంపల్లి భవానీ. నేను ఎంపీపీఎస్ గర్ల్స్ గాంధారి పాఠశాలలో ఎస్జిటిగా 2018 నుంచి నా విధులు నిర్వర్తిస్తున్నాను. నా వృత్తి ప్రవేశం అనేది 2008లో జరిగింది. గాంధారి నా స్వగ్రామము. ఇక్కడ 2018లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ పెద్ద విలేజ్ అయినప్పటికీ విద్యార్థుల నమోదు తక్కువగా ఉందని గమనించి మా తెలంగాణ గవర్నమెంట్ ప్రతి సంవత్సరము నిర్వహించే బడిబాట ప్రోగ్రామ్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తూ ప్రతి ఇంటింటికి వెళ్ళి వారి నుంచి విషయ సేకరణ అనేది జరిగింది. అసలు స్కూల్ కారణం ఏంటి, స్కూల్లో జాయిన్ చేయకపోవడానికి అని తెలుసుకుంటే మాకు ప్రీ ప్రైమరీ లేకపోవడం కానీ, ఇంగ్లీష్ మీడియం లేకపోవడం కానీ, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాను. సో వాటిని ఒక స్టెప్ బై స్టెప్గా సాల్వ్ చేసుకుంటూ రావడం జరిగింది. 2022లో మేము ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేసాము, ఇంగ్లీష్ మీడియంని స్టార్ట్ చేసాము. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కమ్యూనిటీ సహకారంతో, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో బాగు చేసుకోవడం జరిగింది. రీసెంట్గా కంప్యూటర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ పిల్లల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ సాధించడం అనేది మా లక్ష్యము. చదువుతో పాటు ఆటలు, పాటలు, కథలు చెప్పుకోవడం కానీ, నాటకాలు వేయడం కానీ, ఆర్ట్స్ని ఎంకరేజ్ చేయడము, అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ని కూడా ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్లో పిల్లల ప్రోగ్రెస్ని వాళ్ళకి చెప్పడమే కాకుండా, అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ కానీ, వృత్తి విద్య కూడా ప్రాధాన్యత ఉందని, విద్యార్థికి ఏ రంగంలో అయితే ఆసక్తి ఉందో దాన్నే మనం గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని అవేర్నెస్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ చైల్డ్ సేఫ్టీ కూడా మేము పిల్లలకి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చాలా చూస్తున్నాము, చైల్డ్ అబ్యూస్ అనేది జరుగుతుంది గర్ల్స్ అండ్ బాయ్స్లో. సో అలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మినిట్లో ఏం చేయాలి, అక్కడి నుంచి గట్టిగా అరవడం కానీ, అక్కడి నుంచి పారిపోవడం కానీ, అండ్ మనకు నమ్మకమైన వారికి చెప్పడము కానీ, తల్లిదండ్రులకు షేర్ చేసుకోవడము. అప్పుడు వాళ్ళు కూడా వినప్పుడు మీ స్కూల్లో ఉన్న టీచర్తో చెప్పడం లాంటివి నేర్పించడం, ప్రాక్టికల్గా వాళ్ళకి ఒక రైమ్స్ ద్వారా, పాటల ద్వారా నేర్పించడం జరిగింది. అండ్ ఈ విషయం గురించి పేరెంట్స్ మీటింగ్స్లో కూడా పేరెంట్స్కి కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోస్ని కూడా మేము మా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, ఎడ్యుకేషన్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ అవేర్నెస్ వస్తుందని ఇంటెన్షన్తో చేయడం జరిగింది. స్టడీయింగ్ 5th క్లాస్. మాకు బాగుంది టీచర్ అంటే చాలా ఇష్టం. బాగుంది టీచర్ మ్యాథ్స్ చాలా బాగా చెప్తుంది. అందరు టీచర్లు మాకు అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా చెప్తారు. అందరు టీచర్లు అంటే నాకు చాలా ఇష్టం. బాగుంది టీచర్ కంప్యూటర్స్ తెచ్చింది మాకు. సుధీర్ సార్ కంప్యూటర్స్ నేర్పిస్తాడు. మాకు స్టోరీ బుక్స్ 3 o'clockకి ఇస్తారు. మేము సంతోషంగా చదువుకుంటాం, అన్నీ ఆడుతూ పాడుతూ నేర్చుకుంటాం. బాగుంది టీచర్ మాకు డ్యాన్సులు, పాటలు అవన్నీ నేర్పిస్తుంది. బాగుంది టీచర్కి నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి బాగుంది టీచర్కి థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ బాగుంది టీచర్, థ్యాంక్ యూ. స్పెషల్గా మీకు ఏ క్లాసులు నడుస్తుంటాయి ఇక్కడ? కంప్యూటర్స్ క్లాసెస్